హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇవాళ నేను దుబాయ్ చాక్లెట్స్ కోసం వచ్చానమాట. మాకు వెదర్ చూసారా చాలా ఫాగీగా ఉందన్నమాట. సో నేను ఎప్పటి నుంచో రీల్స్లో చాలా ట్రెండ్ అవుతుంది కదా దుబాయ్ చాక్లెట్స్. సో నేను ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు పాసిబుల్ అవ్వలేదు. సో బయట ఎన్ని చోట్ల చూసినా నాకు దొరకలేదన్నమాట. లైక్ వాల్మార్ట్, కాస్కో, డోల్డ్రామా ఇట్లా ఉంటాయి కదా, వీటిలో చాలాసార్లు సెర్చ్ చేశాను, నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకరోజు నేను షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ మా పాప చూసిందనమాట. సో తీసుకుందాం అనుకున్నాం కానీ అది క్లోజింగ్ టైము, క్లోజ్ చేసేసారు. చూస్తున్నారు ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు దుబాయ్ చాక్లెట్స్ అని. సో నెక్స్ట్ డేనే వచ్చేసామన్నమాట తీసుకుందామని. నాకేంటంటే ఏదైనా ట్రై చేయాలనిపిస్తే ఇంకా అది ట్రై చేసిన దాకా ఇంకా దాని మీదే ఉంటుంది అనమాట ధ్యాస అంతా. మీలో ఎవరైనా ఇట్లా అనిపిస్తుందా ఇలాంటివి? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట దుబాయ్ చాక్లెట్స్లో. దట్టు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే, నాకు ఎక్స్పెన్స్ అనిపించింది. ఒక్కొక్కటి వచ్చి $10 పడింది. 3 కొంటే ఒకటి ఫ్రీ అనమాట, బై 3 get 1 అని. సో మేము ఒకటే తీసుకుందామని వెళ్ళాము కానీ పిల్లలు అడిగేసరికి ఇంకా మొత్తము పర్చేజ్ చేసామన్నమాట. బై 3 get 1 అన్నారు కదా, అట్లా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక టాయ్ షాప్ అనమాట. ఈ డాగ్ చూడండి చాలా మంచిగా క్యూట్గా ఉంది కదా, దాని తోక ఇట్లా ఆడిస్తూ ఉందన్నమాట. ఇది చూడండి $80 అంట ఆ టాయ్ వచ్చేసి. ఇంకా ఈ చాక్లెట్స్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళిన దాకా కూడా ఉండలేదన్నమాట, ఇంకా అక్కడే కూర్చొని తినేస్తున్నాము. సో చాక్లెట్స్ ఓపెన్ చేశాను. అక్కడ రియల్ వాయిస్ అప్పుడు ఎట్లా అనిపించిందో మాకు అవి తిన్నప్పుడు, అది రియల్ వాయిస్ పెట్టేస్తాను, మనకి అదైతేనే బాగా తెలుస్తుంది కదా అప్పటికప్పుడు ఇచ్చిన రివ్యూ. సో అది పెడతాను చూడండి. అంతే. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి, నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. ఇలా దుబాయ్ చాక్లెట్స్ ఎంతమంది ట్రై చేశారో, ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇవి తిన్నాక నాకు ఎట్లా అనిపించిందో నా హానెస్ట్ రివ్యూ నేను ఇచ్చాను. వీడియో కంటిన్యూ అవుతుంది చూసి. అంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఇది ఓపెన్ చేస్తావా? చాక్లెట్కి చాక్లెట్ డిజైన్. అంతే. ఇందులో ఆ సేమియా లాగా ఉంది కదా, అది వేసి చాక్లెట్ ఫ్లేవర్ కలిపారు. కుకీ ఓరియో బిస్కెట్ ఓరియో బిస్కెట్ ఫ్రెష్ చేసి బాగుందా నాన్న? ఓకే. దీనికి డిఫరెంట్గా ఉంది, ఇది కొంచెం డిఫరెంట్. పీనట్ బటర్ కదా. ఇది బాగుంది, ఇది బాగుంది.
నాకు తీసుకున్నావా అమ్మో థ్యాంక్ యూ. బాగుందా? పీనట్ బటర్ బాగుంది. ఫైనల్కి డిజైన్ ఏది? పడతావు నాన్న జాగ్రత్త. రెడ్ వెల్వే అక్కిస్తా చూడు. డాడీ వైపు చూస్తాను వెనక పడుతుంది. నాకు అర్థం కావట్లే, మింటుగా ఉంది. అవునా? మింట్ ఫ్లేవర్ వస్తుంది. బబుల్ గమ్ ఫ్లేవర్ వచ్చింది. మింట్ తర్వాత బబుల్ గమ్ ఫ్లేవర్. జస్ట్ ఇది ఫ్లేవర్ కలిపినట్టున్నారు. మింట్ బబుల్ గమ్ వెల్వెట్ మిక్స్ అయి ఉంది. బాగా ఈ 4 ట్రై చేసాం కదా, అదే ఈ 2 బాగున్నాయి. అది ఇది పీనట్ బటర్ పిస్తా బాగుంది. థర్డ్ అది లాస్ట్. నెక్స్ట్ ఇది బాగుంది చాక్లెట్. ఓకే ఓకే ఈ 4 ట్రై చేసాం. ఫైనల్ వాష్రూమ్కి వెళ్ళాలి చిన్నోడా, అక్కడ ఊరిస్తే వాళ్ళు అరుస్తారు. డస్ట్బిన్ లోనే ఎక్కడ ఊసిరా? జూమ్ చేయి, జూమ్ ఉంది కదా డబల్. బాగాలేదా? నీకేది బాగుంది? అన్నిట్లో అది బాగుందా? నాకు ఇది నచ్చింది. ఆ 2 బాగున్నాయి. నీకు స్మైలీ, నీకేది బాగుంది? ఏది నీకేది బాగుంది నాన్న? నాకే నచ్చింది. నీకు ఆ 2 నచ్చిందా? నీకు చిన్న నీకేది బాగుంది? అదొక్కటే నచ్చిందా? పట్టుకొని చూపి, ఏది నచ్చింది నీకు? అదొక్కటి నచ్చిందా? ఇక్కడే కూర్చొని తినేస్తున్నాం షాపింగ్ మాల్లో. మొత్తం ఫినిష్. ఈ చాక్లెట్స్ తీసుకుంది అక్కడ కదా మనం, షోకేస్. అక్కడ కొనుక్కున్నాం, ఇక్కడ కూర్చొని తినేస్తున్నాం. ఇది ఇంకా ఫైనల్గా కాస్ట్ వచ్చేసి $34 పడింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 2240 రూపీస్ అనమాట. ఇంత వర్త్ అంటే కాదు, నాకైతే వర్తబుల్ కాదు. అంత పెట్టి కొనడం వేస్ట్ అనమాట. కానీ ఒకసారి ట్రై చేయాలి కాబట్టి కొన్నాము. ఓకే, ఇంకా టేస్ట్ చూసేసాం కాబట్టి ఇంకెప్పుడు కొనము అంత కాస్ట్ పెట్టి. అంతే, మీలో ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి. కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది. అందరూ ఒకలాగా ఉంటారు కదా. అంతే వీడియో, మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.